కవిశేఖర్ శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి ఆంధ్రుల బృహత్ సంహిత సాక్షి 6వ భాగం 16-12-20. అందులో 7వ విషయం నాటకీయ పద్య రచన. నాటకాలలో పద్యాలు ఉండనవసరం లేదని వాదించటానికి జంఘాల శాస్త్రి ప్రారంభించి ఛందస్సులో మరీ ముఖ్యంగా పద్య ఛందస్సులలో అనంతంగా ప్రస్తరించే కొద్దీ రాగాలకి మళ్ళీనే అవి కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని తాళ ప్రయత్నాలకు దొంకినవైతే కొన్ని కేవలం రాగానికి అవకాశం ఉన్నాయి. అంటే ఈ వృత్తాల్లో గాయకుడు రాగాలు మార్చగలడు కానీ తాళం మార్చలే. జంఘాల శాస్త్రి ఫిర్యాదు ఏమిటంటే నాటకకర్తలలో కొందరు పాటలకు బదులు విచిత్ర వృత్తాలు ఉపయోగిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే నాటకాలలో పాటలు ప్రకృతి విధానానికి విరుద్ధమని గ్రహించారని శాస్త్రి అంటారు. అయితే ఇలాంటి వారి నాటకాలు పాటల నాటకాల కంటే వేరైనవి కావంటారు. వీరు ప్రచ్ఛన్న సంగీత నాటకకర్తలన్నారు, అంటే లిరిసిస్ట్ అన్నారు. ఇందుకు జంఘాల శాస్త్రి విచిత్ర వృత్తాలను ఉదాహరణ ఇచ్చారు. పద్యాలు నాటకరస ఆవిష్కారానికి ఎలా అడ్డు తగులుతాయో చెప్పి చెప్పి హేళన చేసి ఛందస్సు ఉండి కూడా నాటక రచనలో అన్ని విధాలా ఉపయోగించదగిన పద్యం తేట గీతి అని జంఘాల శాస్త్రి తేల్చి దానికి ఉన్నటువంటి కారణాలు కూడా వివరించి, అలాగే సీస పద్యాన్ని ఆట వెలదిని కూడా వాడుకోవచ్చని ఆమోదించి, మొత్తం మీద మేకుబందీగా నియమిత గణాల క్రమం లేకుండా వచన గుణం ఉన్న పద్యాలకు మాత్రమే జంఘాల శాస్త్రి ఓటేశారు. జంఘాల శాస్త్రి పూర్తి ఇలా అన్నారు: నాటకంలో వృత్తాలు అనర్హాలని ఈ రాత్రి చెప్పాలనుకున్నాం. వృత్తాలు అనంత రాగాల వలె ప్రస్తరించిన కొలది బయటపడతాయి. వీటిలో తరచుగా వాడుకలో ఇవి కొన్ని ఉన్నాయి. అవి చంపక, ఉత్పలమాలాది వృత్తం, బుత్తుగా వాడుకలోనివి లేనివి ప్రహరణ, కలిత, లాఠీ, విటాది వృత్త. ఇప్పటికి లక్షణ గ్రంథాల వ్రాయబడి ఉన్న వృత్తాలని అందరూ ఉపయోగించటం లేదు. ఇవి చాలక ఈ సంఖ్య మనస్సుకు నచ్చక వీటి వింత నడకల భేదాలు శ్రవణాలకి సంతుష్టునీయకపోవటం చేత కొందరు కవి బ్రహ్మలు వృత్త సృష్టి ప్రారంభించారు. సీసానికి బంగారమని, బంగారానికి పాఠాంతరంగా వెండి అని, వెండికి తిరుగా తగరమని, సృష్టికి ప్రతి సృష్టిని వీళ్ళు ఆచరిస్తుంటే హైదరాబాద్ నవాబుగా అనేక సంఘాలను పెంచుతుండగా సాటికి సాహెబ్ గడ్డం పెంచినట్టు మా ఊర ఉన్న మంగలి కవి కందానికి పెండలమని, సుగంధికి దుర్గంధి అని, విద్యున్మాలకు విద్యున్ ఉన్మాదిగా అని నూతన వృత్తాలు కల్పించటమే కాక ఖడ్గబంధాలకు ప్రతిపక్షంగా దంటసపు బంధం ఒకటి చేపట్టి ఇప్పుడు కవితా నూపుర రవాలతో ఠంగుమని పనిచేస్తారు. కర్ణపేయాలైన మనోహరాలైన వృత్త భేదాలన్నీ పూర్వులే ప్రస్తరించి నిర్మాణించి ఉన్నారు. ఇంకా ప్రస్తరింప ప్రయత్నించడం పనికి మాలిన పని. ఈ వింత వృత్తాలన్నీ చిత్ర విచిత్ర గమన భేదాలు కలు. వాటి నడకలు ఠక్కుమని తాళానికి సరిపోదు. గాన ఉపయోగాలైన దరువులు మొదలైనవి తాళబద్ధాలై ఎలా హృదయ రంజకాలుగా ఉంటాయో ఈ వృత్తాలు కూడా అలాగే ఉంటాయి.
కేవల రాగాలాపనలో తాళం అవసరం లేదు. రాగమైన చౌకం కాలంలో పాడబడినప్పుడు లయని ఆశించే ఉంటాయి కనుక లయయుక్తమైన వర్ణ సన్నిపాతమంతా గానమే. కనుక వృత్తాలు ఒక జాతి దరువులు, పల్లవి అనుపల్లవి లేని పదాలు. గాయకుని ఇష్టానుసారంగా రాగాను మార్చి పాడటంకి అర్హాలైనటువంటి కీర్తన. ఈ వృత్తాల గానంలో రాగం మాత్రమే గాయకుడు మార్చగలడు. కానీ వృత్తాల్లో పుట్టినట్టి వృత్త జీవనానికి జీవమైనటువంటి తాళాన్ని మాత్రం మార్చలేదు. అలా మార్చితే వృత్తమే ధ్వంసమవుతుంది. పాటలకు వేయబడి ఉండే రాగ తాళాలను గాయకుడు మార్చి పాడగలడు. అందువల్ల పాట చెడిపోదు. వేరే మట్టు వేసుకొని పాట చెడకుండా పాడను కూడా పాడగలడు. ఒకప్పుడు కొత్త మట్టు వలనే పాటకు మరింత శోభ రావచ్చు. కానీ ఇలాంటి స్వేచ్ఛను వృత్తాల ఎడల తాళ విషయమై తీసుకోలేడు. అందుచేత తాళపు బందు కట్టులో పాటల కంటే వృత్తాలే ప్రబలాలై అయినట్లు కనిపిస్తోంది. నాటకకర్తలైన కొందరు కవులు పాటలకు ప్రతినిధులుగా తమ నాటకాలలో విచిత్ర వృత్తాలను ఉపయోగిస్తున్నారు. నాటకాల్లో పాటలు ఉంచాలనే వీళ్ల కుతూహలం. పాటలకున్నంత రంగు, రక్తి, ఠవర, డాబు, స్వభావశీకరణ శక్తి, సర్వరస విజృంభణ దక్షత వృత్తాలకు లేవు అనేదే వీళ్ళ యొక్క ఉద్దేశ్యం, నిశ్చయం. నాటక రచనా కాలంలో నాటక రచనా కాలమంతా పాటలు ఉంచలేకపోయామని వీళ్ళ ప్రాణాలు పరితపిస్తారు. పాటల మీద ఇంత ప్రీతి ఉన్న వాటికే అంత బాధపడుతున్నా వాటిని మాత్రం తమ నాటకాలను ఉపయోగించటానికి సాహసించరు. ఎందుకు? నాటకాల పాటలు కేవలం ప్రకృతి వైఖరి విరోధాలని వాళ్ళు ఎరుగుదురు. ప్రకృతి విరుద్ధాంశ ప్రతిపాదకాలైన ప్రబంధాలు అతి శీఘ్రకాలంలో పరమపదించాయని వీళ్ళు ఎరుగరు. వారి గ్రంథాలు వాళ్ళ కళ్ళ ముందే కాలధర్మం పొందడం వాళ్ళకిష్టమా? గ్రంథ చిరంజీవిత్వాన్ని అపేక్షించి పాటలను వాళ్ళు బహిష్కరి. కానీ పాటల నాటకాలకుండే ప్రాముఖ్యం, ప్రజారంజన శక్తి, తద్గ్రంథకర్తలకు గల ధన ఆగమం, జన గౌరవం చూసేవాళ్లకి వారి కొడలు నీరు విడుస్తారు. కాలానుగుణ్యంగా పాటల నాటకాలు వ్రాసి ధనులని పెంచుకోవటం మంచిదా? అవి లేని నాటకాలు రాసి అనామకులు అదృష్టహీనులనుకోవటం మంచిదా అనే పూర్వపక్ష సిద్ధాంతాలకు వాళ్ళు ఉపక్రమించి పాటల రుచి ఎల్లకాలం ప్రజలకు ఉంటుంది అని ఏంటి నమ్మకం? వారికి తగ్గిన తర్వాత మన గ్రంథాలు ఏం కావాలి? పాటల రుచి ఉన్నంత కాలమే సంపాదించిన ధనంతో మాన్యాలు కొన్న ఎడల పాటల రుచి పోయినా మాన్యాలు పోవుగా. అలా అయ్యో స్థిరంగా నిలవాల్సినవి భూముల పుస్తకాలు పస్తు పెట్టేటప్పుడు వాటి ముద్దేమిటి? ముక్కలయ్యేను. చచ్చిన తరువాత బ్రతికిద్దామని ఎంగిలి లంఘనాలతో ఎండి బతుకును పరిసమాప్తి పొందించడం ప్రతిభకు లక్షణమా? అయ్యయ్యో ఇదేం వెర్రి! కావలసిన దురద పూర్తయ్యా స్థిర కీర్త మన పాటల నాటకాల పత్రాల పకోడీల పొట్లాల కింద ఉపయోగపడుతుంటే గాలిపటాల చిల్లుల కదుకుల
కింద వినియోగపడుతుంటే మతాబులై గొల్లలై మండుతూ ఉంటే వల్లకాటి కడుపు నిండిన లాభమేమిటి? మండిన అంతకంటే మంచిది కాదా? అవి ఇంకేమైనా ఉంటూ తమలో తాము వితర్కించుకుంటూ ప్రతిహతమైన దానిని తెరగా ప్రసాదిస్తూ ప్రతిపాదితమైన దానిని ప్రతిహతం చేస్తూ గుబ్బెటలు పడుతూ గుంజుకుంటూ చెండు తలల పాములాగా వెనకకు ముందుకు పాకులాడుతూ సవ్య పరిశీలనం చేస్తూ క్రిందు మీదుల చూస్తూ మింగాలేక కక్కాలేక ఉక్కిరి బిక్కిరి అయిన అవస్థలో చిక్కుపడి కానీ వాళ్ళు మిగుల నేర్పరు. సమయానుగుణ వర్తన స్ఫూర్తి ప్రపంచ జ్ఞానయుక్తులు ఉభయముఖపు పాండితీ మండితులు దూరదృష్టి సహితులు కనుకనే వారు ఇలాంటి సందిగ్ధ అవస్థలో విశేషకాలం ఉండక ఉభయతారకంగా ఉత్క్రమించారు. ప్రకృతి వ్యతిరేకమైన పాటల నాటకం వల్ల తాత్కాలిక ధన గౌరవాలు కావాలా? పాటలు తీసేసి ప్రకృతి అవలంబించి తర్వాత వ్రాసిన నాటకాల వలన స్థిర యశస్సు సంపదలు అని 2 ప్రశ్నలు ఉదయించాయి. అది ఉన్నదానికి ఇది లేదు, ఇది ఉన్నదానికి అది లేదు. కనుక ఈ ద్వంద్వాల సంధిని వాళ్ళు కొంతసేపు రాద్ధాంత పూర్వపక్షాలు ఆచరించి వీటిని వదలమని ఆ రెంటిని కూడా పట్టుకొందామని నిశ్చయపరుచుకుని, అబ్బాయి అమ్మమ్మ యుద్ధ అటుకులు తిందువా, నా వద్ద మినపరొట్టె తింటావా అని అడిగే తల్లికి అంతా ఆలోచన మక్కల్లా 2 కూడా తింటానమ్మా అని పలికే బాలుణ్ణి చూసి బడి అనతగింది కదా. వాడు తర్వాత తిండిపోతు కానీ మెండడు కాని దొండగీడు కాని పండితుడు కాని అప్పటి సన్నివేశానికి టొంకకుండా ఎదుర్కొన్నారు. అలాగే మన నాటకకర్తలు ఆచరించినందుకు ఆనందింపాల్సి ఉంది. పాటలకు ప్రతినిధులుగా చిత్రరూప వృత్తాలను ఉపయోగించి ఒక్క దెబ్బతో 2 తలలు పగలగొట్టారు. గాన తాళయుక్తాలైన వృత్తాలకు పాటలకు భేదమేముంది? అయినా అవి పాటలా ఒకవేళ ఆ వృత్తాలను నటకుడు వృత్త వైఖరి చేత చదువుతారేమో. అలా చేస్తే పాటల నాటకాలకున్నంత పరిషత్ గౌరవం తమ నాటకాలకు ఉండదేమో అనే భీతిచే వృత్తాలపై చిన్న పువ్వులు వేసి అలాంటి పువ్వులని ఆ వృత్తాలున్న పత్రాల కింద వేసి ఈ వృత్తాలను ఇష్టానుసారంగా నటకులు పాటలుగా పాడుకుంటే పాడుకోవచ్చు. అందులకు మా ప్రోత్సాహమేమీ లేదు అని ఆ పుష్పాలకు వ్యాఖ్యానం రాశారట. ఆహా, ఎంత గడుసుదనం కలవాడో కదా. వచన నాటకాలు వాటి వంటివో వ్రాసిన కవులు వట్టి తెలివి తక్కువ వాళ్ళకి ప్రజారంజక కవితాశక్తి లేదని, అందుచే వారి వచన రచన పరంపరలన్నీ కొన్ని పార్సీ మట్లతో పదాలతో బ్యాండ్ స్వరాలతో కృతులతో అధికించి నటకులు కవుల ఉత్తమ గతులకై వారి గ్రంథాలను కౌరవ గానరభ రసబంధరంగా చేస్తుంటే వింత రూప వృత్తాలు వాళ్ళు పాటలుగా పాడటం మానేస్తారా? ఏడవటానికి కారణం లేనప్పుడు కారణం దేన్నో కల్పించుకుని ఏడ్చే రోదన ప్రియుడు కొద్ది కారణం కలిగినప్పుడు మానేస్తాడా? మన నాటకర్తలు వాటి వృత్తాలను నటకులు పాడగలాలని ఏ కోరిక కలిగిన వాళ్ళే పాడుదురు అని కూడా ఎరుగ కానీ పాడుమని వారికి తాము చెప్పతగదు. చెప్పిపోతే అలా ఉండకూడదు. పైగా నీ ఇష్టానుసారం చేసుకో కనుక మేము ప్రోత్సహించు వాళ్ళం కామని ఖండితంగా నిరాఘాటంగా పలుకుతూ
వారికి పాటలపై ఉండే అనిశ్చితను వెల్లడి చేసి వారి ప్రయోజకం ఎంత ప్రకాశిస్తోందో, వారు పాటలు వేయను వేయకపోను లేదు, వైచి తాత్కాలిక లాభాన్ని పొందుతున్నారు. వైవక స్వభావాన్ని, వైచి అంటే వేసి తాత్కాలిక లాభం పొందుతున్నారు. వైవక అంటే వెయ్యక స్వభావానుసారంగా నాటకాలు రాసి అనుఖ్యాతిని పొందుతారు. చిటికను బిల్లిని, చెలుకను పిల్లిని ఒక పంజరంలో పెంచుతున్నారు. ఉభయ కవితాధురీణులు ఐహికం ఆముష్మికంతో అంటగడుతున్నారు. కానీ వారి నాటకాలు పాటల నాటకాల కంటే భిన్నాల. పాటల నాటకాలకు ఎలాంటి ఆక్షేపణ ఇది వరకు చెప్పబడి ఉందో అవన్నీ వీటికి కూడా అమోఘంగా వర్తిస్తాయి. వారు ప్రచ్ఛన్న సంగీత నాటకకర్త, వీరు ప్రత్యక్ష సంగీత నాటకకర్త. ఇదే భేదం. ప్రకృతి కాంతామారణానికి వీళ్ళిద్దరూ సమాన దీక్షితులే, సమాన పాండితీ దురంధరులు. కానీ ప్రచ్ఛన్న సంగీత నాటకకర్త కృత్రిముడు అవటం చేత, కొంత పిరికి వాడవటం చేత, కౌగిటి చేత లాలించినట్లే నటించి ఆమెను గొంతు ముడి కొరికి చంపేశాడు. ప్రత్యక్ష సంగీత నాటకకర్త ధారాళాంతఃకరణం కలవ, నిర్భయ స్వభావం కలవాడవటం చేత ఎదురుగా పోయి తాళపు చిప్పలతో బ్రహ్మరంధ్ర స్థానాన్ని కొట్టి చంపేశాడు. ప్రకృతిని చంపితివా అని పాటల నాటకాలు చేసిన వారిని ఎవడైనా అడిగితే, అవును నేను చంపా, అది బతికి ఉంటే కవికి స్వేచ్ఛ ఉండదు అని బహిరంగంగా వాడు ఒప్పుకుంటాడు. ప్రచ్ఛన్న సంగీతకర్తను ఈ ప్రశ్న ఎవడైనా అడిగితే, అయ్యయ్యో నేనేమి అడగనండి, నేను ప్రకృతిని పూజించేవాణ్ణి, దాని కనుసన్నల్లో మిలిగేవాణ్ణి, దాని ఇష్టాన్ని అనుసరించి మాట్లాడేవాణ్ణి, దాని ఆనకెందుకు సుఖంగా పోవాడను కాల, నేనేమిటి దాని చంపడేమిటి అని ప్రత్యుత్తరమిస్తా. నీ ప్రబంధంలో ప్రకృతి ప్రాణహీనమై పడిపోయి ఉండటానికి కారణమేమని అతన్ని అడిగితే, అది నాకేం తెలియదు, నటకులు ఎవరైనా దాన్ని బలాత్కారంగా చంపి నా కొంప తీశారు కావు. మొదటి నుండి పాటలు వద్దని నేను ఏడుస్తూ చేస్తూనే ఉన్నా. నిక్షేపం వంటి ఆ వృత్తాలను దిక్కుమాలిన పాటలుగా మార్చడం నాకు ఇష్టం లేదని నేను స్పష్టంగా అఘోరిస్తూనే ఉన్నాను. నా మాట వినకుండా, నా అభిప్రాయాన్ని లెక్క చేయకుండా, నా పరువును లక్ష్య పెట్టకుండా, నా కవితా సహజ మంజులతను మందింపకుండా, నా పాత్రౌచిత్య సంపత్తిని పరామర్శించకుండా, నా యుక్తి ప్రతియుక్తి సంభాషణలను సంభావించకుండా, నా రస విజృంభణ పాటవాన్ని పాటించకుండా, పుష్పగుచ్ఛాల వంటి నా వృత్తాలన్నింటినీ బలాత్కారంగా బలతీసి పంప దరువుల కింద, భాగవతపు పాటల కింద, పనికి మారిన జావళీల కింద మార్చి గాన రసాస్వాదన ఉన్మాదంతో వడలు తెలియక తెయితక్కలాడి ఆడి ఆ నిర్భాగ్యపు నటకులు నా నాటకానికి సంజీవని అయిన ప్రకృతిని వెర్ర చిందులాటలు కాళ్ల కింద పడేసి తొక్కి చంపారు కాబోలు అని గుండెలు నిమ్మళంగా కొట్టుకుంటూ కూను రాగాలు ఆలాపిస్తా. నటకుల వద్దకు ఎవడైనా పోయి, ఎందుకయ్యా పాటలు ఈ నాటకంలో ఉంచావు అని అడిగితే, మేముంచిందే ఉందండి, దానిలోని వృత్తాలకు అలాగే ఉంచి పాడా, వాటిని నటకుడు ఇష్టానుసారంగా పాడుకొనవచ్చు అని ఆయన తనంత తాను బాహాటంగానే సర్వ నటులకు పర్మిషన్ అనుజ్ఞ ఇచ్చి ఉంటే అది మా దోషమా? మేమెవతము దోష, మేమెవతనైనా చంపావా? అదెవతో తెలుగుదమా? ఆమె పేరైనా ఎప్పుడైనా వినామా?
అయినా మాకొక్కరిని చంపాల్సినంత అవసరం ఏముంది? ఈ నడుమ బలం ఎరుగని ప్రాంత కత్తులతో యుద్ధమనర్చి చత్తలు తెగి పిక్కలు తెగి చావుకు మేమే సిద్ధమై ఉంటే మేము ఒకరిని చంపటం ఏమిటయ్యా అని వాడు. ప్రకృతి మాత్రం చచ్చింది, నాటకకర్తలేమీ ఎరగరు, నటకులేకి వాళ్ళకి ఏం తెలియదు. ఆహా, నేను వేదాంతుడను, ఆస్మరణమైన పనికిరా. నేను వేదాంతుడను, ఆ స్వప్నమైన పనికి రాదే. ఎవరి మట్టుకు వాళ్ళే అనుకుంటున్నారు కదా. వీరందరూ వేదాంతులైన పక్షంలో యోగిని గారి వేవిళ్లకు కారణమేమి? వీరి నాటకంలోని వింత వృత్తాలకు పాటలుగా పాడటం చేత ఈ ఆపత్తు దాపురించలేదు. వాటిని పాటలుగా మార్చకుండానే వాటిని యథోచితాలైన నడకలననుసరించి రాగవిహీనమైన వాటిని చదివినాయన నీ ఆపదయే సిద్ధిస్తుంది. ఎలా అంటే వాటికి తాళం జన్మసిద్ధమై ఉంది. తాళంతోడనే తాండవం ఉద్భవించక తప్ప. తాళ వాసన తగలగానే పాత్రౌచిత్యం భగ్నమవు, రసం ధ్వంసమవు, ఔన్నత్యం అడుగంటుంది, సహజత్వం చస్తుంది. రామరావణ కథన ప్రదేశంలో దుష్యంత శకుంతల సమావేశ సమంచిత పాపశాస్త్రమ వాటిను యథోచిత వస్తు సన్నిపాతానికి ప్రదర్శించే నాటక రంగమంతా గోరలమ్మ గుడి ముంగిలియు కళ్ళు పాకం అవుతుంది. ఎట్లా అయితే రామరావణుల యుద్ధంలోన కవి తారసింప చేశాడు, వారి చేత ఇలా సంభాషింప చేస్తున్నాడు. రావణుడు, అరే దురాన నిల్వు నిన్నునంత మంద చేసెదన్. రామ, బిరాన రార చంపువాడ పేరుటేల మానర. పంచచామర సంబంధమైన నడక ఇటు ఠక్కు ఠక్కుమంటుంటే ఈ శూరవరుడు నేల త్రొక్కి తొక్కి ఆడతారా? లేదా శౌర్య రసావతారాలైన రావణాసురుడు అలాంటి సమయంలో దశవదనాలు చేవరింపచేసి కళ్ళ వెంట సౌదామినులు వెళ్ళి విరిసే శౌర్య రసగుంఫాలైన అర్హవాచ్య వాక్యాలు ఆడద్దా? అలాగే ఎగురులాట కావాలా? ఛీ! భగవద్ అవతారమైన శ్రీరామచంద్రి చంద్రమూర్తి ఆ సమయంలో అపరాధయుక్తుడైన రావణ్ణి చూసి వాడి దౌష్ట్యానికి స్వల్పమైన కోపం లోపల కలిగి ఉన్న వాడి అజ్ఞానానికి చింతించిన వాడై ఈషత్ కోప చింతా సమ్మేళన సముచిత వాక్యాలు ఆడద్దా? ఏకతాళంలోకి అనుగుణంగా తైతక్కలాడాలా? ఈ రణసూరుల వీరాలాపపు వెర్రి వృత్తాలు కోరలమ్మ గుడి ఎదట వేప మండల ఎడమ చేయి నిలువుగా పైకెత్తి కుడి చేతిని పెర్రపై నిలిపి ఒంటి కాలి భరతమాడే శివభక్తులు పాడే అమ్మవారి మాటలన్నీ ఆలకించినారహ నెమ్మున మెలిదొట్ట వేసి మృంగుహ అనే పాట కంటే ఏ విధంగా భిన్నంగా ఉంటాయిరా? ఆ రణసూరుడు ఈ శివశక్తుల కంటే ఏ అర్హతను కల్పించారా? రామరావణ యుద్ధ రంగం ఇలా కోరలమ్మ గుడి ముందడిదై దాని మరొక నాటకంగా దుష్యంతుడు శకుంతల ప్రవేశించారు. వారు ఇలా మాట్లాడతారా? రుగ్మతీ వృత్తం. శకుంతల, ఆముని చంద్రుడక్కడ నుండెన్, నామది నిన్ను నమ్ముతునుండెన్. దుష్యంతుడు, కామిని నాకు గౌరవమొప్పన్, కామము తీరన్ కౌగిలీవే. తాళ సంప్రదాయానుసారంగా శకుంతల తాండవిస్తూ పలకగా మగవాడు కావున అంతకంటే ఎక్కువ బింకంగా తాండవించచ్చు. తాండవిస్తూ దుష్యంతుడు శృంగార రస చేష్టా పరమతుడై శకుంతల మీద పడపోవడం చూడగా ఒక్కడు ముక్కు చెవలకు చెడత్రాగి వడలు తెలియక అడుగులలో అడుగులు వేసుకొని తూలి పడుతూ
చేతులు సాసి శెట్టిగాళ్ళ బొట్టివి చెట్టి మట్టలుట్టివి ఎత్తవే ఎత్తవే గట్టి ముద్దెత్తవే హే 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 అని పాడుతూ గగన గంగి మీద గవల గంగి మీద పడినట్టు కౌగిలిమ్మని ముద్దు పెట్టుమని కాలి కొలది సంగతులు వైచే మహాచక్రవర్తి మద్యపానావసుడైన మనిషి కంటే ఎలా గనుడవుతాడయ్యా? ఆ పైన ప్రశాంతమైన కణ్వాసురం కల్లుపాకైపోయిందా? ఇక ప్రాశస్త్యాన్ని గురించి, అసందర్భాన్ని గురించి, అనౌచిత్యాన్ని గురించి వెనకటి ఉపన్యాసంలో సవిస్తరంగా చెప్పా కనుక ఇప్పుడు ఇంతకంటే పాటలలాగా అపురూప వృత్తాలు నాటకాల్లో తగదని తేల్పు. ఈ బాధ వింత వింతలైన తాళ సందర్భ సహిత వృత్తాలకేనా, అన్ని వృత్తాలకు అది ఏ బాధ అని నా అభిప్రాయం. మత్తేవ శార్దూల చంపక ఉత్పలమాల వృత్తాలు కూడా నాటకంలో ఉండకూడదు. వీటికి కూడా తాళపు కథ ఉందా? సుగంధాది వృత్తాల కంటే అంత విశేషంగా లేకపోయినా తాళపు సొప్పు కానీ లేకపోయినా, అది కాక ఈ సామాన్య వృత్తాల్లో ఒకదాని వంటి నడక రెండవ దానికి దేని నడక దాని, అది దానికే సహజం. నియమితములైన గణాల కూర్పు వల్ల అలాంటి నడక సిద్ధి. అంటే చంపకమాలకు మొదట నగణం ఉండి చేరాలి, తర్వాత జగడం భగణం జగడం మొదలైనవి వరుసగా ఉండాలి. మరొక నియమితాన్ని కూర్తే మత్తేభ అనుకుంటుంది. ఈ గణ సముదాయంలో భగణం ఉన్న చోట జగణం కానీ, జగణం ఉన్న చోట భగణం కానీ ఉంటే పద్యం చెడుతుంది. వృత్తాల్లో ఒక్కొక్క జాతి నడక ఒక్కొక్క పద్యానికి జన్మసిద్ధం. దాని నడకను బట్టి అది పద్యం అని అర్థమవుతుంది. నాటకాన్ని పాట పాడటం ఎట్లా సహజం, పద్యాలు పాడట కూడా అలాగే అసహజం. ఎట్లు అసహజము ఇది కూడా అలాగే. ఆ పద్యాలు సామాన్య వృత్తాలైనా సరే, వింత వృత్తాలైనా సరే, అన్ని వృత్తాలు నాటకం నుండి బహిష్కరించాల్సినవి. అలా అయితే ఒక్క వచనం తప్ప నాటకంలో మరేం ఉపయోగించకూడదా? ప్రకృతి వైఖరిని అనుసరించి వ్రాస్తే అంతే. అలా అయితే పూర్వ నాటక కర్తలందరూ ప్రకృతి జ్ఞాన అభావుల అందరూ కాదు. వాళ్ళు కొన్ని కారణాల చేత కొన్ని వృత్తాలను విధి లేక చేర్చుకోవాల్సి వచ్చి పాత్రలన్నీ రంగస్థలంలో మాట్లాడుకున్నప్పుడు వివిధాలైన రసాలు వివిధాలైన పరిపాక భేదాలతో ఉదయిస్తాయి. అవన్నీ పాత్రాలకు వేరు వేరు అవస్థలను వేరు విధాలుగా మాటలను వల్ల కలగజే. బాహ్య ప్రకృతిలో ఉండే అనేక వస్తువులు కూడా ఆంతర ప్రకృతిలో అనేకాలైన మార్పులు కలగచేస్తాయి. ఇలాంటి చిత్ర విచిత్ర అగణ్య భేదాన్వితాలైన తమ హృదయ అవస్థాల పాత్రాలు ఉండర్లతో కారణాంతరంగా చెప్పుకోవాల్సి ఉన్నప్పుడు దృష్టి గోచరాలు కాని హృదయావస్థల బొమ్మలు బాహ్య ప్రకృతిలో ఉండే రంగుల తోడని వేయాల్సి వస్తుంది. కనుక ఇలాంటి సమయంలో ఉపమాలంకారం అవసరం. మనోవైద్యమైన చిత్రఛాయ గల హృదయావస్థ అది తాని తక్కున సరిపోయి తెలియదగిన దానిపై తెలివిని పరిచి చీకటిపై వెలుతును ప్రసరింపచేసేటువంటి బాహ్య ప్రకృతిస్థమైన వింత సన్నివేశం ఈ రెంటికి లంకె కలిగి ప్రశస్త వర్ణనంతో ఆ మంచి కల్పం వచనంలో పెట్టే సొగసుగా ఉండదని, ఇమిడికగా ఉండదని, పద్య రూపానికి జనుల చిహ్వాగ్రంలో తరచుగా ఉంటుందని పూర్వ సంస్కృత కవులలో ఉత్తమోత్తములైన వాళ్ళు ఎంచి తాళ సందర్భరహితాలైన వృత్తాలనన్నిటినీ నిరాకరించి కేవల వచనంలోని
కొంచెం హెచ్చు తగ్గుగా నడిచే ఆర్యావృత్తం అనుష్ఠవృత్తం తరచుగా ఉపయోగించినట్లు కనపడుతోంది. పద్యాలను ఎక్కడెక్కడ ఉపయోగించాలో చెప్పితే తెల్లవారే వరకు చెప్పాల్సి వస్తుంది. ఆ అంశం ముందరి ఉపన్యాసంలో చెబుతా. ప్రశస్తమైన అభిప్రాయం ఉంటే దాని ఉపమ అర్ధాంతర న్యాసాలంకారాలతో మేళవి దాన్ని ధారణ యోగ్యంగా చేయటానికి నడకలు వచనం కంటే విశేష భేదం లేని వృత్తంలో పూర్వ ఉత్తమ కవులు స్వీకరించవలసి వచ్చింది. ఏకాదశి నాడు శుష్క ఉపవాసం ఉండదగిందే. అయినా ప్రాణదేవుని బాధింపదగని హేతువుచే పలహారం మాత్రం చేయచ్చనే నియమం ఉందా? అలాగే నిష్ఠాగరిష్ఠులైన వాళ్ళు కొందరు మాత్రం చదివారు. వారి తరువాత వారు ఆచారం తక్కువ ఆకలి ఎక్కువ కలవాడు పలహారం నుండి ఉప్పిడి పిండికి, దాని నుండి మిరపరొట్టెకు, దాని నుండి పకోడీలకు, దాని నుండి తేగలకు క్రమంగా వివిధ భేద ఆహార రచన చమత్కృతిని వ్యాపింపచేసి అలాగే వచనమే ఉండతగింది. అయిన ధారణా యోగ్యార్థం ఉత్తమ అభిప్రాయాల ఆర్యాది వచన వైఖరి సహిత వృత్తాలు కొన్నిటిలో మాత్రమే నాటకాలను ఉల్పాల్చినట్లుగా ఉత్తమ కవుల వ్రాతలను బట్టి కనిపిస్తుంటే సరస కవితాశక్తి తక్కువ, శబ్ద గుంభన శక్తి ఎక్కువ కల తరువాత కవులు క్రమంగా శార్దూలానికి, పిదప వసంతలతి తిలకకు, మహామంగళ మహాశ్రీకి, మహాశ్రద్ధలకు దిగి దిగి కళాలు పారేసి తాళపు చెప్పలు చేత పూడటం సాహసించి పర్యవసానం ఏమిటంటే నాటకం ధ్వంసమైనా అవుతుందనే భయంతో చచ్చి తుదకు తప్పనిసరిగా వచనాల నడకగల పద్యాలను తీసుకోవడం తగునని పైకి చెప్పకుండా వారి లేఖన వైఖరిని బట్టి ఉత్తమ కవులు సూచించారు. వారలా సూచించరని అభిప్రాయం మనకు కనపడకుండా కూడదా అని అంటారేమో. అలా కాదు. పాశ్చాత్య దేశీయ గ్రంథకర్తలలో ఉత్తమోత్తముల అనదగిన వాళ్ళు కూడా నాటక రచనలు, అందులో పద్య రచనలు మన పూర్వుల దృష్టిని ఈ సదభిప్రాయానికి కేవలం అనుగుణంగానే ప్రతిబింబంగా వారి అభిప్రాయాన్ని వెల్లడింపకపోతే మన పూర్వులు ఈ విషయంలో ఈ దురభిప్రాయం ఉండేవాళ్ళు కాదు కదా. వాడు ఆ విధంగా సూచించారని మనం దురభిప్రాయపడి ఉండదు కదా. ఎడిసన్ ఇలా అంటున్నాడు. Aristotle observes that the lambic verse in the Greek tongue was the most proper for tragedy, because at the same time that it lifted up the discourse from the prose, it was that which approached nearer to it than any other verse. For he says, we may observe that men in ordinary discourse very often speak alembics without taking notice of it. We may make the same observation to our English blank verse, which often enters into our common discourse, though we do not attend to it, and it is such a medium between rhyme and prose that it seems wonderfully adapted to tragedy. గ్రీకులో పద్య భేదాలు అనేకాలు ఉండగా లాంబిక్స్ అనేది ఒక్కటే నాటకానికి ముఖ్యం అవుతుందని ధీమంతుడైన అరిస్టాటిల్ చెప్పారు. అందుకు కారణాలు 3. 1. వచన సామాన్య రచన కంటే ఈ పద్య రచన ఘనంగా ఉంటుంది. ఇతర పద్యాల కంటే ఇది వచనానికి దగ్గరగా ఉంటుంది. 3. మన సామాన్య సంభాషణలలో దీన్ని ఉపయోగిస్తున్నాం, అది మనకు తెలియకుండానే ఉపయోగిస్తాం. వినాలా? నాటకాల ఉండటానికి ఎలాంటి పద్యాలు కావాలి? అది గ్రీకు దేశస్థుల కట్టుబాటు. ఇక ఇంగ్లాండు దేశపు కవులు నాటక కర్తలలో బ్లాంక్ వర్స్
అనేటువంటి పద్యాన్ని ఉపయోగిస్తారు. అనేక పద్య భేదాలుండగా దీన్నే ఎందుకు ఉపయోగించాలి? ఇది కూడా తరచు సంభాషణలో తెలియకుండానే మనం వాడుకుంటాం కదా. ఇది వచనం అంటే వచనం కాదు, పద్యం అంటే పద్యం కాదు, చక్కని ఉభయ మధ్యస్థ రచనా చమత్కారం కలిగి నాటకానికి పరిపూర్ణత్వానికి తగి. దీని అభిప్రాయం కూడా వచన వైఖరిని పూర్ణంగా పోలి ఉన్న పద్యమే నాటకానికి తగినట్లు కనపడతారు. ఇంగ్లాండ్ జాతి వాడు కానీ గ్రీకు జాతీయులు కానీ నాటక రచనందు ఏదో ఒక్క జాతి పద్యమే అర్హమని దాన్నే తీసుకున్నారు. కానీ వివిధ వృత్తాలతోనికి పోల. కారణం, వివిధ వృత్తాలకు పద్య గమనం ఉంది. అది నాటకానికి భంగం. కావలసింది ఎలాంటి పద్యం? పద్యం కాని పద్యం, వచనం కాని వచనం. ఇంగ్లీష్లో ఇదే బ్లాంక్ వర్స్ అంటాం. గ్రీకు వాళ్ళకి లాంబిక్స్ ఉంది, ఇంగ్లీషు వాళ్ళకి బ్లాంక్ వర్స్ ఉంది. సంస్కృత భాషలో ఆర్యావృత్తం, అనుష్టుపు వృత్తాలున్నాయి. వీటికి ప్రతిబింబంగా ఆంధ్ర భాషలో ఏముంది అని ఆలోచిస్తే తేటగీతి కనపడతారు. దీనికి తాళ సంబంధం మిక్కిలి తక్కువ. దీనిలోని పాదాలకు నియమితమైన గణక్రమం లేదు. సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు దినకరద్వయంబు తేటగీతి అని చెబుతాం. సూర్యుడు రెండు విధాలు, గలమైన వేసుకోవచ్చు, నగరమైన వేసుకోవచ్చు. స్వరరాజులు అనేక, వాళ్లలో మనకిష్టమైన దాన్నే వేసుకో. చివర సూర్యునిలో నగరం కానీ గలం కానీ యథేష్టగా వేసుకోవచ్చు. ఒక గణం తర్వాత ఒక గణం ఆవశ్యంగా రావాలనే నియమం కూడా దీనికి లేదు. కనుక దీని జన్మసిద్ధమైన నడక లేదు. దీనికి మనం దీనిలో ఉపయోగించే గణాలను బట్టి గమన భేదాన్ని ఇవ్వగలం. ఇలాంటి గమన భేదాలు చాలా అవసరం. పాత్రలకు గల మనస్థితి భేదాలను బట్టి ఈ గమన భేదాలు ఉండాలి. ఏకమైన మార్పు లేనట్టు పద్యానికి తెరిపి కాదు, మార్చుటకు అవకాశం లేనట్టిదైన గమనం గల పద్యం కంటే తేటగీతి అన్ని విధాలా భేదం అవటం చేత అది పద్యం కాదు, వచనం అంతకంటే కాదు. అందుచేత ఇది ఎడిసన్ చెప్పినట్లుగా మీడియం బిట్వీన్ ప్రోజ్ అండ్ రైమ్ అవుతుంది. దీనికంటే ఛందస్సును వచనం పోలిన పద్యం లేదు. అందుచే ఇదే అన్ని విధాల నాటక రచనకు అత్యంత అర్హమైనటువంటి. అది కాక దీని కేవలం వచనంలాగా నడిచేటట్లు మనం గణాలను కూర్పు చేయవచ్చు. అలాగే చేయటం కూడా తగు. నాటకంలోని గీత పద్యాలను గీతంలాగా చదవబోతే అవి నడవకుండా ఉన్నట్లుగా రాయాలి. అవి వచనాలని చదువుకున్నప్పుడే అవి నడవాలి. ఈ వచనానికి పద్యత్వం మిగుల విలువ కలి ధారణాయోగ్యాలైన అభిప్రాయాలు వీటి గర్భంలో దాచటానికి ఈ పద్యానికి వచనత్వం ప్రకృతికి వైఖరికి భిన్నంగా ఉండటమే గీత పద్యమనగా. అది ఒక్కటే కాదు, దానికి శేషం ఆత వెలది కూడా ఉండటం చేత గీత పద్యం అంటే అది ఒక్క దాన్ని ఆతవెల్లిగా కూడా ఉపయోగించపరచవచ్చు. వీటిని చదవలసినప్పుడు ఆయా రసభేద ఉచిత కంఠరవ పరిపాకాలతో చదవాలి. గానధోరణితో పాడపడు. నాటకంలో అన్ని తేట గీతాలు అయితే విసుగ్గా ఉంటుందని కొందరంటారు. ఇది కేవలం మూఢ అభిప్రాయం. గానం వినటం కోసం, గంతులు చూసుకోవటం కోసం నాటకశాలకు వచ్చిన నరులకు అలాగే చూస్తే తోచదు. నాటకశాలయే ప్రపంచం, పాత్రలే అందరి నరుడు అన్న ఊహతో వచ్చిన వాళ్ళకెప్పుడు అలా అనిపించింది. మన నాటకాల్లో అక్కడక్కడ కొన్ని గీత పద్యాలే విసుగు కలిగించే ఎడల ఆరంభం మొదలు అంతం వరకు ఒక్కటే బ్లాంక్ వర్స్ పద్యం గల ఇంగ్లీషు నాటకాలు అంతకంటే విసుగు కలిగించవా?
ఆయాక్షేపణం దుష్ట ప్రబంధ వచనం వల్ల దుష్ట రుచుల దురభిప్రాయం కలిగిన నరుల నుండి వచ్చిందే కనుక దీన్ని ఖండించడం కంటే ఉపేక్షించటం ఉచితం. ఈ రాత్రి చాలాసేపు వాయించా, క్షమించ వేడుకుంటున్నాను అని జంఘాల శాస్త్రి వెళ్ళిపోయారు. 8 కష్టాంత నాటకాలు, ట్రాజడీస్. ఇదొక పెద్ద ఉత్తరం. ఒక సాక్షి సంఘాభిమాని సాక్షికి వ్రాసిన ఉత్తరం. జంఘాల శాస్త్రి కష్టాంత నాటకాలు అవసరం గురించి చేసిన పెద్ద ఉపన్యాసాన్ని స్పందిస్తూ, కష్టాంత నాటకాలు మనకి లేకపోవటం వల్ల అతను వెలిబుచ్చిన అభిప్రాయాలు తనకు నచ్చలేదని తెలియజేస్తూ రాసిన ఉత్తరం. శబ్దాభిప్రాయ చౌర్యాలు అవలీలగా చేస్తూ ప్రకృతి జ్ఞానంలో తప్ప మిగిలిన అన్ని సందర్భాలలో, అన్ని అవకతవకలలో ఒకటి తల మీద ఒకడు దాటిపోవాలని చూస్తున్నారని మన వారిని జంఘాల శాస్త్రి అపేక్షించటం పట్ల ఆ అభిమాని అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగని జంఘాల శాస్త్రుడి మీద ఈ అభిమానం కానీ గౌరవం కానీ ఏం పోల. నాటక కవితాత్వం ఏమిటో, ఆర్యజాతి మనస్తత్వం ఏమిటో మనం ఆలోచించాలని, ఈ 2 ప్రశ్నలకు సమాధానాలు వెతకాలని నిర్ధారణ చెయ్యాలని, ఆ మీదట మనవారు కష్టాంత నాటకాలు ఎందుకు వ్రాయటం విడిచిపెట్టారు తెలియగలదని ఆ సాక్షి సంఘాభిమాని తన వాదం ప్రారంభించి, తన వాదానికి బలం కోసం కొందరు ఇంగ్లీషు విమర్శకుల అభిప్రాయాలను విపులంగా ఉదహరించాడు కూడా. చావే లేదని నమ్మిన మనకు కష్టాంత నాటకాలేమిటి అనే కొస మెరుపు విసిరి సాక్షిని ఆశ్చర్యపరిచాడు ఆ అభిమాని. ఇదిగో నాకు ఈ ఉదయం వచ్చిన లేఖ చదువుతున్న, సావధాన మనస్కులై వినగోరుతున్న సాక్షి సంఘాభిమాని అయిన నేను అనేక నమస్కారం. కష్టాంత నాటకాల గురించి మీ జంఘాల శాస్త్రి కొన్ని సంవత్సరాల కిందట ఉపన్యసించారు. మన జాతి వారి సారస్వతంలో కష్టాంత నాటకాలు ఉండకపోవటం ఎలా, ఇతర జాతుల వారి సారస్వతంలో అవి ఎందుకున్నాయి అనే అంశాన్ని విపులంగా విమర్శించాడు, తరచాడు. కానీ ఈ విమర్శన నాకు నచ్చల. ప్రపంచం ప్రారబ్ధ ఫలానుభవ స్థలమని ఆలోచించిన, నూతన కర్మాచరణ స్థలమని ఆలోచించిన అది దుఃఖపూర్ణమై ఉన్నట్లానే కనపడుతుందని, సుఖమనేది ఉంటే అది మిగుల తక్కువగా ఉన్నట్లుగా ఉంటుందని, అలాంటి ప్రపంచానికి నాటక కవిత పరమార్థంగా ప్రతిబింబంగా ఉండాల్సినప్పుడు శుభాంత నాటకాల కంటే కష్టాంత నాటకాలు ఎక్కువగా ఉండాల్సినట్లు కనపడుతోందని, ఆసేతు హిమాచల పర్యంతం ఉన్న భాషలలో ఒక్క ప్రసిద్ధమైన కష్టాంత నాటకమే లేదని, మంగళాదీని, మంగళమధ్యాని, మంగళాంతాని అనే ప్రబంధ లక్షణాలు మన వాళ్ళు నిర్వచించినప్పుడు ప్రకృతిలో 14 గణాల వంతు పనికిరాదిగా మన వాళ్ళు తీసివేశారని, మిగిలిన బేడకాసు ఆవరణంలో మృచ్ఛకటికాకారుడి మొదలు నేటి వరకు అందరూ గెర్ర గుడుగుడు గుంజాలు ఆడుతూ ఇష్టపేషణంగా వర్ణించిన ప్రకృతులని వర్ణిస్తూ చెప్పిన వాక్య సందర్భాన్ని కొద్దిగా మారుస్తూ భాషాంతరీకరిస్తూ శబ్దాభిప్రాయ చౌర్యాన్ని అవలీలగా చేస్తూ ప్రకృతి జ్ఞానం తప్ప మిగిలినవన్నీ సందర్భాల్లో అన్ని అవకతవకలతో ఒకటి తలపై ఒకడు దాటిపోవడానికి ప్రయత్నిస్తున్నారని మన వారిని జంఘాల శాస్త్రి అధిక్షేపించారు. అది కాక గ్రీకులు, ఆంగ్లేయులు, మరికొందరు ఇతర జాతి వాళ్ళు సుఖాంత నాటకాలు, కష్టాంత నాటకాలు కూడా వ్రాశారని, ప్రకృతిని అనుసరించి వ్రాసే వాళ్ళంతా అలాగే వ్రాస్తారని, కష్టాంత నాటకాలు కేవలం నిరాకరించడం హేతు సందర్భానికి, శాస్త్రానికి
సహజ వైఖరికి, ప్రపంచ ధోరణికి, ఇతర దేశ నాటకకర్తలు ఆచారానికి విరుద్ధంగా ఉన్నదని ఇతర జాతీయ నాటక విభూషణ గర్భితంగా మన కవులను దూషించారు. అంతేకాదు కష్టాంత నాటక దర్శనం మూలంగా లోకానికి కలిగే లాభాలు కూడా పాశ్చాత్యుల అభిప్రాయాన్ని అనుసరించి టెర్రర్ అండ్ కమిసరేషన్ leave a pleasing anguish in the mind and fix the audience in such a serious composure of thought as is much more lasting and delightful than transcend stars of joy and satisfaction. Moreover, a virtuous man struggling with misfortunes is such a spectacle as the gods might look upon with pleasure, such as it is when one meets in the representation of a well-written tragedy. Diversion of this kind wear out our thought, everything that is mean and little. They cherish and cultivate that humanity which is the ornament of our nature. They soften insolence, soothe affliction, and subdue the mind to the dispensation of providence. అని తాను కూడా కష్టాంత నాటక ప్రాశస్త్యాన్ని సర్వ విధాలా కొనియాడుతూ వాటిని ఆదర్శంగా ఉంచుకొని అంతటి నుండి అయినా విముఖి అయిన ప్రకృతి రెండు వైపులా నిష్పక్షపాతంగా పరామర్శిస్తుగాక అని మంగళాశాసనంతో ఉపన్యాసాన్ని శాంతి చెప్పారు. జంగాల శాస్త్రి బుద్ధిమంతుడు, విమర్శకుడు, విశేష సంప్రదాయ జ్ఞాన సంపన్న. కానీ అతని ఈ ఉపన్యాసమంతా సమంజసంగా లేదని చెప్పాల్సి వచ్చినందుకు విచారిస్తున్నా. అతని అధిక్షేపించే ఉద్దేశం నాకేమాత్రం లేదు. సత్యమని నాకు తోచిన అభిప్రాయాన్ని నేను ప్రకటిస్తూ ఈ లేఖ రాసి అతడు ఈ కష్టాంత నాటక తత్వపు విమర్శన ఉపన్యాసంలో నాటక కవితాతత్వాన్ని గూర్చే కాక ఆర్యజాతి మనస్తత్వాన్ని కూడా తెలియని వాడులా మాట్లాడాడు. నాటక కవితాతత్వమేమిటి, ఆర్యజాతి మనస్తత్వమేమిటి, ఈ రెండు మనం ఆలోచించాలి. ఈ రెండు ప్రశ్నలకు జవాబు ఏమిటో మనం నిర్ధారణ చేసుకోవాలి. ఆ పైన కష్టాంత నాటకాలు మన వాళ్ళు ఎందుకు వదిలేశారో తెలియగలరు. మొదట నాటక కవితాతత్వాన్ని గురించి రాస్తా. కవిత్వం ప్రపంచ నటనకు పరమార్థంగా ప్రతిబింబంగా ఉండాల్సినప్పుడు అని జంగాల శాస్త్రి చెప్పారు. ఈ అంశం సందేహం. శిల్పం, దారు, పాషాణాది పంచాలిక రచన, చిత్రలేఖనం, గానం, కవిత్వం ఈ కళలైదు ప్రకృత్యనుకరణం కాని, ప్రకృత్య అననుకరణం కూడా కాని స్థూలమైన రెండు భాగాలుగా మొదటి నుండి రెండుగా మాదే. వాటిలో పాషాణ పాంచాలిక రచన, చిత్రలేఖనం, కవిత్వం ఈ మూడు ప్రకృతికి అనుకరణ కళలని నిశ్చయించారు. కానీ ప్రస్తుత కాల విమర్శ వైఖరి ఎలా ఉందో మీకు తెలియటానికై ఆంగ్లేయ విమర్శకాగ్రగణ్యులలో కొందరు అభిప్రాయాన్ని ఉదహరిస్తున్నారు. The differences between the means and the capacities of representation of prose to the shaping arts, of culture and painting, and those proper to the speaking art of poetry were for a long while overlooked and misunderstood. The medium of Simonides that poetry is a kind of articulate painting and painting is a kind of mute poetry was vaguely accepted until the days of Lessing and first overthrown by the famous treatise that writer on the Lascaux. Following in the
the lines laid down by Lessing. Other writers have worked out of the conditions of representation of imitation proper not only to sculpture as distinguished from painting. The chief points established may really all of condensed under one simple law, that the more direct and complete the initiation effected by any art, the less is the range and number of phenomena which that art can imitate. The sculpture is the round imitates its objects much more completely and directly that only other single art reproducing one whole tree of these relations which no other art attempts to reproduce at all, namely the solid relation in space. Precisely for this reason, such sculpture is limited to narrow class of objects. Next, we arrive at painting, in which the third dimension is division altogether, and nothing is actually produced in full or partially, except the effect made by the appearance of natural objects upon the retina of the eye. The consequence is that the art can range over distance and multitude, can represent the complicated relations between its various figures and groups of figures, extensively backgrounds, and all those infinite subtleties of appearance in natural things which depend upon local colors and their modification in the play of light and shade and development and enveloping atmosphere. The last phenomena of natural things are in our experience subject to change in a sense in which the substantial or solid properties of things are not so object. Colors, shadows, and atmospheric effects are naturally associated with ideas of transition, mystery, and evanescence. Hence, painting is able to extend its range to another kind of facts over which sculpture has no power. Lastly, a really unaffected range is only attained by the art, poetry, which does not give a full and complete reproduction of any natural fact at all, but evokes or brings natural facts before the mind by the images which words convey. The whole world of movement, of continuity of cause and effect, of the successions, alterations, and interactions of events, characters, and passions of everything that takes time to happen and time to declare is open to poetry, as it is open to no other art. As an imitation art, or more properly speaking, an invocative art than poetry is subject to no limitations except those which spring from the poverty of human language and from the fact that its means of imitation are indirect. Poetry's account of visible properties of things is from these causes which less full, accurate, and efficient than the reproduction or delineation of the same property by sculpture and painting. A portrait is in sculpture or painting a landscape in painting, a passage of local description of in poetry may be
representations of known things taken literally or for their own sake and not for the sake of carrying out thoughts to the unknown, but none of them ought to be very over. Indeed, can possibly be a representation of all the observed parts and details of such a reality on equal terms and without omission. Such a representation, what it possible would be a mechanical inventory and not a work of fine art. N.C. Britt అనేవాడు రాశాట. కనుక ఆధునిక విమర్శనానుసారంగా ప్రకృతి నటనానుకరణమంతా కవిత్వం అని పేరుకు తగదు. అంధప్రాయాలై నిర్హేతకాలైన దయాదాక్షిణ్య శూన్యాలైన అనంత శక్తులతో ప్రకృతి ఉంది. ఒక్కొక్క గాలి విసురకు చెడ్డతో మంచి కూడా ఎగిరిపోవటం జరుగుతుంది. ఒక్కొక్క ఉప్పెనలో మంచిదంతా కొట్టుకుపోయి చెడ్డ మాత్రమే మిగులుతుంది. ఒక్కొక్క మంటతో మహామలిన ప్రదేశంతో పాటు మహాసారస్వతాలు కూడా బుగ్గి అవటం. ఒక్క మహాధాటి ఒక్కొక్కప్పుడు అటు వస్తుంది. ఒక్క మహాధాటి ఒక్కొక్కప్పుడు ధాటి అంటే గాలి ఇటు రావడం. ఆ ధాటి అటు రావటం కానీ ఈ ధాటి అటు పోవటం కానీ కారణం ఎవరికి తెలియదు. ప్రకృతి వెర్రులు 10 కోట్ల గంగ వెర్రుల కంటే పైగా ఆడుతుంది. అలాంటి చోట ఈ ఉన్మత్త చర్య అంతా కవిత్వంలో అనుకరించట కంటే వెర్రి ఉందా? మొదట సాధ్యమే కాదు, సాధ్యమే అయినా సమంజసంగా. కావున దానిలో సెలక్షన్ అనేది అవసరం. దీన్నే ఐడియలైజింగ్ ప్రాసెస్ అని అంటారు. ద ఇన్స్టింక్ట్ బై విచ్ an artist does prefers, selects and brings into light an order of facts or aspects in the thing before him rather than the rest is part of what is called the idealizing ideal faculty. The process of this faculty is artist's most ఎసెన్షియల్ రైట్. అందుచేత మనం ప్రకృతి అనే సహారా ఎడారిలో మనకు కావలసిన రేణువుల్లే తీసుకోవాలి. మనకు కావాల్సిందంటే సత్యానికి దూరాలు కాని, హేతువునికి అవిధేయాలు కాని, ఇతర జనావలంబాలకి అర్హ నీతి ప్రతిపాదికాలైన నిశ్చల దైవ భక్తికి బోధకాలైన ఆ క్రమంలో క్రమాన్ని చూపించే అక్రమంలో క్రమాన్ని చూపించి అంధకారంలో తేజో రేఖలను కలగజేసి ఉన్న ధనమంతా ఇచ్చి రాజ్యాన్నిచ్చి దేహ పరిత్యాగం చేసి ముని శిష్యులతో దారిలో అనేక బాధలు పొంది అరణ్యాల సంవృద్ధుడై సతీసుత సహాయం చేత అసత్య పిశాచంతో ఘోర యుద్ధం చేస్తూ దేవతలకైనా నీతి తెల్పగల చారిత్రం గల హరిశ్చంద్రుడు సత్యావన దీక్షలో చచ్చిపోయాడని చెప్పడం కంటే హాస్యాస్పదం ఉంటుందా? సత్య రక్షణ ప్రయత్నంలో అనేక మహామహులు చచ్చిపోయిన ప్రకృతిలో ఉదాహరణలు ఉన్న హరిశ్చంద్ర నాటకం కష్టాంతం చేయకూడదు. బాలుడు, నిర్దోషుడు, పరమ సుకుమారుడు, పితృభక్తియుతుడు, ప్రతిఘాతినైన సాపత్యమాతను కన్నతల్లాగా పూజించేవాడు ఆమె దోషాలు కమ్మటం చేత తానే దోషయుక్తుడైనాడు. లోకల్లో వెల్లడింపుమని తన మిత్రుడికి ఆజ్ఞాపించేవాడు. అలాంటి పరమ దయాళుడు, సత్యదీక్షాచరుడు, బ్రహ్మచర్య వ్రత సంపన్నుడు, అలాంటి సారంగధుడు. దుర్మార్గురాలు, కుచితురాలు, గమనాగమ భేద శూన్య క్రోధవతి, పుత్రమారి, భర్తృద్రోహిణి, పరమ కిరాత అయిన చిత్రాంగి చేసిన కుట్ర చేత చంపబడినట్లు
చెప్పబడితే ఇంకా నీతేమిటి, సత్యమేమిటి, దోషశూన్యత ఏమిటి, బ్రహ్మచర్యమేమిటి, ఇంకా సత్యపాలకుడు, దోష శిక్షకుడు దేవుడెక్కడ? మనుజ ప్రకృతికి ఇలాంటి సన్నివేశం మహా అసహ్యం. తపస్సుతే పాతివ్రత్యంతే కిరాతని బారి పడకుండా తన్ను కాపాడుకున్న దమయంతి ఆ కిరాతుడికి అతని బాహుబంధంలో అన్ని అనుభవాలు అయిన తర్వాత ప్రాణాలు వదిలేసిందని వ్రాయటం సరస స్వభావానికి అంతకీ బాహ్యం కాదా? కనుక ఉత్తమాలైన నాయకులు కాని, ఉత్తములైన నాయికలు కాని మహా కష్టాలు పడి నాటకాంతంలో మరణించారని వ్రాయటం మాత్రం తగదని తోచటం లేదా? ఇలా అయితే ఇతర దేశ జాతి సారస్వతాల్లో ఇలాంటి కష్టాంత నాటకాలు ఎందుకున్నాయి? ఆ చింత మనకెందుకు రాలా? మనకేలలేవు, ఏల ఉండగలవు తెలిసినంత మాత్రంతో చాలదా? చాలు. కనుక అది కూడా విమర్శించాల్సిన అంశం. సంగ్రహంగా వ్రాస్తున్నా, నాయన మీ జంఘాల శాస్త్రికున్న వచో నిపుణత నాకులే, లేఖన శక్తి లేదు. నా అభిప్రాయాలు పులికాపు చేసి మెరుగుపెట్టి విశదంగా మండేటట్లుగా విపులపరిచి, ఉదాహరణ చే బలపరిచి, అలంకారం చేత సింగారించి మీ ఎదుట పెట్టగల చాకచక్యం నా దగ్గర లేదు. నా అభిప్రాయాలు మొండి, పంచషష్ట కోణాలు కలవి, ఎగుడు దిగుడు కలవి, పెద్ద బాడిద ఫలితం లాంటి అట్లాంటి నా అభిప్రాయాన్ని మనసులో ఎలాగు పుట్టిందో అలాగునే మీ ఎదుట పడేశా. చెక్కి అరగదీసి చిత్రికబట్టి ఇసుక కాగితంతో మెరుగు చేసి వార్నిష్ వ్రాసి తలతలా మెరిసేటట్లుగా మీ ఎదట పెట్టగల నైపుణ్యం నా దగ్గర లేదు. వాటిని బట్టే మీరు గ్రహించాల్సిందంతా గ్రహించండి. ఇతర దేశీయ సారస్వతంలో నాయక మరణ సమయాల్లో పరిసమాప్తి చెందిన నాటకాలు ఎందుకున్నాయి? ఎందుకుండెనా అంటే సాగు మహావిపత్తుగా వాళ్ళు ఎంతటంచారు. వారి అభిప్రాయాన్ని బట్టి సాగు కంటే మహాపద లేనందువల్ల అంతకంటే వేరుగా ఊహించటానికి అవకాశం లేదు. లేనట్టే కనపడు. మరణం ఎవరికి కష్టం? బ్రతకడం సుఖమని ఎంచినవాడు, ఐహికానందమే ఆనందం అనుకున్నవాడు, బంగారమే బ్రహ్మం అనేవాడు, కాంతే కైవల్యం అనేవాడు. కానీ మనక మతంలో పుట్టి, మతంలో నామధేయం పొంది, మతంతో అక్షర స్వీకారం చేసి, మతంతో పెరిగి, మతంతో మరణించిన తరువాత కూడా మతంతో సంబంధం వదలని మనక బాల్యం వదిలి కౌమారం వదిలి యవ్వనం వదిలి వార్ధక్యం వచ్చినట్టే మరణం కూడా. ఈ పాత బట్టలు వదిలి కొత్త బట్టలు పరిగ్రహించడం కంటే ప్రాణహాని ఎక్కువైంది ఈ ప్రపంచం మనకు అద్దెకు, పై ప్రపంచం సొంత భవనం. కావున ఇతర దేశీయులు మహా ఆపదగా భావించే మరణం మనకు అలాంటిగా. మరణించుటకు ఆంగ్లేయనంలో టు గివ్ అప్ ది ఘోస్ట్ అని అంటారు. అంటే ఈ యొక్క మాటతోనే మీ క్రైస్తవ మతస్థుల దేహాత్మలలో ప్రాముఖ్యం దేనికో తెలుస్తోంది. అంటే ఆత్మ కంటే దేహానికే మీ ప్రాముఖ్యం. మనలోని నిరక్షర కుక్షి భిక్షుకుడు కూడా గోట చిలుక ఎదిరా చిన్న గూడు చిన్నబోయరా అని పాడగా మీరు వినే ఉంటారు. చిలక ఎక్కువ, గూడు తక్కువ. చిలుక గూటిని వదిలింది కానీ గూడు చిలకని వదల్ల. అందుచేత మరణం మహా విపత్తు కాదు, ఆపద. దానితో మన నాటకాలు అంతం తగదు. నాటక నాయకులు పడే మహా కష్ట పరంపర అంత వారి దేహాలకు ఆత్మలకు కలిగిన యుద్ధం. ఐహికానికి ఆముష్మికానికి కలిగిన మహాహవం యజ్ఞం. ఆ యుద్ధంలో ఎల్లప్పుడూ ఆత్మ జయించాల్సిందే, కష్టాలు అంతరించాల్సిందే, సుఖం కలగాల్సిందే. అందుచేత అలా వ్రాయవలసిందే. ఇది కాక మరొక్క
సావే లేదని నమ్మిన మనకు కష్టాంత నాటకాలేమిటి చిత్తగించాలి ధ్యేయుడు సాక్షి సంఘాభిమ. నాయన్లారా, ఈ విమర్శనం విన్నారుగా. మన సాక్షులు సవిమర్శంగా మన సోదరులు చదువుతున్నారు. మహదానందంగా ఈ విమర్శనం చిత్రంగానే ఉంది. 7 సంవత్సరాలకు ఈ విమర్శ పొడచూపింది. ఇదివరకే రాదగిరిది, కానీ ఉత్తరమేమో తొందరతో వ్రాసినట్లు కనబడు. దీనికి జంగాల శాస్త్రి ఏం జవాబిస్తాడో వినవలసి ఉంది. ఓం శాంతి శాంతి శాంతి. 9వ భాగం కవుల కష్టం రేపు.